హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న టైంలో జగన్ మరో కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు తన బావమర్దిని వాడుకున్న జగన్ ఇప్పుడు తన మేనత్తను రంగంలోకి దింపాడు. ఇక్కడ మతం పేరిట రాబోయే ఎలక్షన్స్ కోసం ఓట్లు అడుగుతున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మతాల పేరు చెప్పి ఇలా ఓట్లు అడగడం ఎంతవరకు కరెక్ట్? ఈ డీటెయిల్స్ అన్ని సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో జగన్ ఎలక్షన్స్ కోసం మరో కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆయన మేనత్త విమలా గారు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఆవిడ మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. ఈవెన్ మొన్నటి వరకు పాస్టర్లను కూడా ఓట్ల కోసం రంగంలోకి దింపి వాళ్ళు కూడా ప్రచారాలు చేసినట్టు మనం విన్నాం. అసలు ఇలా ఒక మతం పేరు చెప్పి ఓట్లు అడగొచ్చా? ఇలా జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అంటే ఇప్పుడు విమలారెడ్డి గారు ఇది చాలామంది క్రిస్టియన్ క్రైస్తవం గురించి ఎన్నాళ్ళు రాజకీయాల్లో ప్రస్తావన రాలేదండి మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాల్లో. ఏదైనా ఈశాన్య రాష్ట్రాల్లో ఏమైనా ఉన్నదేమో కానీ మన దగ్గర మాత్రం అది రాలేదు. అసలు క్రైస్తవం పట్ల ఎవరికి కూడా విముఖత కానీ వ్యతిరేకత కానీ లేదు మన తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. నాకు దాదాపు 60 ఏళ్ళు, అంటే ఒక 50-55 ఏళ్ళ నుంచి నాకు బాగా గుర్తుంది. మా ఊళ్ళో మాస్టర్ ఉండేవాడు, ఒక ఆయన జాన్ మాస్టర్ అని. స్కూల్లో టీచర్ అయినా తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత, అప్పటికే రిటైర్ అయిపోయినట్టున్నాడు. ఆయన తెల్లటి పంచి, తెల్లటి గ్లాస్కో చొక్కా వేసుకునేవాడు. గ్లాస్కో పంచి, తెల్లటి జొబ్బా వేసుకుని సైకిల్ మీద తిరుగుతా, ఒక చేతిలో సంచి, ఒక చేతిలో బైబిల్ కూడా పెట్టి తిరిగేవాడు. ఆయన క్రైస్తవాన్ని ఆయన బోధన చేసేవాడు, మత ప్రచారం చేసేవాడు. ఎవరికైనా అస్వస్థత గురైతే వాళ్ళకి ప్రార్థన చేసేవాడు. నాకు కూడా చేసేవాడు చాలాసార్లు. మేమందరం కూడా ఆయన్ని పెద్ద పట్ల వివక్ష లేదు ఆయన మీద మాకు ఎవరికి. ఆయన కూడా ఒక దేవుడు భక్తుడు, అతను ఆయన మతం ఆయన ప్రచారం చేసుకున్నాడు. మా ఇంట్లోంచే ఒక యాంటిక్ హార్మోనియం పెట్టి ఆయన తీసుకెళ్ళేవాడు. క్రిస్మస్ వచ్చినప్పుడు ఒక 10 రోజుల ముందు తీసుకెళ్ళి పాటలే ప్రాక్టీస్ చేయించి ఆ పిల్లల చేత కట్టను ఆ పాటలు పాడుకుని తర్వాత మళ్ళీ మాకు ఇచ్చేసేవాడు. ప్రతి సంవత్సరం చేసేవాడు. ఇప్పుడు ఆయన లేడు, లేకపోతే ఆయన ఉంటే ఖచ్చితంగా ఆయనే పట్టుకెళ్ళి, ఆయన బతుకున్న వాళ్ళలో బాధ పట్టుకెళ్ళాడు. అయితే అప్పట్లో క్రిస్మస్ వచ్చిందంటే అందరూ కూడా అదో పండగ, వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు అనుకునేవారు తప్ప వాళ్ళ మీద ఎప్పుడు కూడా మైకులు పెట్టినా ఏం పెట్టినా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు కూడా అందరితో పాటు కలిసిమెలిసే ఉన్నారు, వాళ్ళు పండగలు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004 తర్వాత వాళ్ళు క్రైస్తవులనే సంగతి అప్పుడు అందరికీ అప్పుడు తెలిసింది. బయట ప్రపంచానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిసాము కానీ బయట ప్రపంచానికి, ఎందుకంటే రిజల్ట్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. షర్మిల గారు, విజయలక్ష్మి వీళ్ళంతా బాబు వీళ్ళు క్రైస్తవులా అనుకున్నారు అప్పుడు. తర్వాత మెల్లమెల్లగా కేఏ పాల్ గారిని జాడించి ఆయన కింద లాగేశారు. అప్పటి వరకు కేఏ పాల్ గారు ప్రపంచ శాంతి దూతగా ఒక వెలిగాడు. ఆయన్ని శుభ్రంగా కాళ్ళు నరికేసి కూర్చోబెట్టారు. అందులో కూడా మత రాజకీయాలు, మతం అనేటువంటిది ఎంత ప్రభావవంతమో, క్రిస్టియన్ లాబీ ఎలా పనిచేసిందో అప్పుడు బీజేపీని ఓడించడానికి అనేటువంటిది ప్రపంచం అందరికీ తెలుసు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అల్లుడు గారు అనిల్ గారు బాగా ప్రచారంలోకి వచ్చాడు. వాళ్ళ యాక్టివిటీస్ పెరిగినాయి. 2004 నుంచి 2024 20 ఏళ్లలో ఆయన ఒక శక్తిగా ఎదిగాడు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా క్రైస్తవం పట్ల ఎవరికే పెద్ద ఆలోచన లేదు. మత మార్పిడులు జరిగినాయి, చాలామంది కన్వర్ట్ అవుతున్నారు, వాళ్ళు బతకాళ్ళు పోతున్నారు, ఎవరు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు కొంచెం ఓ రకంగా చెప్పాలంటే కొంచెం అతిగానే ప్రవర్తిస్తున్నారు కొన్ని విషయాల్లో. అంటే మాది గవర్నమెంట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా ఎప్పుడైతే మీరు అనుకున్నారో 90% మీకు వ్యతిరేకంగా మారుతారు. ఇప్పుడు వాళ్ళు 20% 25% ఉన్నారనుకోండి, 70% మీకు వ్యతిరేకంగా మారుతారు. ఇన్నాళ్ళు క్రైస్తవానికి వ్యతిరేకంగా మిగతా వాళ్ళకి గ్యాదర్ అవ్వలేదు, కన్సాలిడేట్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అమ్మటం మిగతా వాళ్ళు అవుతారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసికట్టుగా అటు ఓటేస్తే మిగతా వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓటేయరా? అసలు క్రైస్తవ ఆరాధకులు, క్రీస్తు ఆరాధకులు తెలుసుకోవాలి ఫస్ట్. అది మాలాంటి వాళ్ళు క్రైస్తవుల పట్ల చాలా గౌరవం, అభిమానంతో ఉంటాం, పరమత సహనంతో ఉంటాం. వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉంటాం అన్నప్పుడు అసలు మొట్టమొదటిగా ఆలోచించాల్సింది ఒక అరాచకమైపు ఉండకూడదు. ఫస్ట్ రాష్ట్రద్రోహుల పట్ల, రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళ పట్ల వెనకాల ఉన్నారంటే టోటల్ మతానికే అపచారం కదా. ఇది ఆలోచించుకోవాలి. మేము ఈ జీవన విధానంలో ప్రజలందరితో ఉంటాం, మా మతాన్ని మేము ఆచరిస్తాం, కానీ మా ఆలోచన ప్రజలందరిలాగే ఉంటుందని అనిపించుకోవాలి. ఇప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం చెప్పాలి. అన్యాయం చేసినా, రాష్ట్రం ద్రోహం చేసినా, సర్వనాశనం చేసినా, భవిష్యత్తు లేకుండా చేసినా కానీ మేము మా మతం కాబట్టి మేము అతను సపోర్ట్ చేస్తున్నాం అన్నారంటే వాళ్ళు దూరం అయిపోయినట్టే.
ప్రజలందరూ వాళ్ళకి శత్రువులుగా, ప్రజలకు శత్రువులుగా మారిపోతారు వాళ్ళు. ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా ఉందండి. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు సోదరి షర్మిల ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ షర్మిల గారు వచ్చేసి కాంగ్రెస్లో చేరారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ తరపున బ్రదర్ అనిల్ గారు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇది మైండ్లో పెట్టుకొని వాళ్ళ మేనత్తన్న రంగంలోకి దింపారంటారా, లేదు అంటే మత రాజకీయం కోసం? ఖచ్చితంగా ఆ మేనత్ గారిని దింపారు. ఆవిడ కూడా మెల్లగా మనం ఆవిడ ప్రసంగాలు అభ్యంతరకరం. మీరు ఎవరన్నా ప్రచారం చేసుకోండి, మతం పేరు చెప్పి మనవాడు కాబట్టి, మన క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవుడు ముఖ్యమంత్రి అవ్వాలి, క్రైస్తవులందరూ అతను ఓటేయాలంటాం తప్పు. అలాగ అనటం వల్ల మిగతా వాళ్ళు మేము మీకు ఎందుకు ఓటేయాలి, ఎందుకు వేస్తారు? పైగా వాళ్ళకి కవర్లు పాస్టర్లందరినీ పోగేసి ఒట్లు వేయించుకోమని వాళ్ళ మెసనైజ్ చేయమంటే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? సొత్తు ఊరుకుంటారా? రేపొద్దున మీరు వ్యాప్తి చేసుకోగలరా, ప్రచారం చేసుకోగలరా? ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు జెండా ఎగరేసారో, మీ ముసుగు మీరు తొలగించి మీరు బొమ్మ మీరు చూపించారు, రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారంటే మీకు రాజకీయాలు కూడా ఎంటర్ అయిపోతాయి కదా మీ దాంట్లో. మిమ్మల్ని ఎలా వదిలేస్తారో అది ప్రమాదం కదా అంటున్నాను నేను. ఇప్పుడు వరకు ఎలాగైతే సాగుతుందో పద్ధతిగా రాజకీయాలు బోధించకండి. మీరు ఎవడు మంచుడైతే వాడు ఓటేసుకోమని చెప్పండి. మీకు రాజకీయాలు దొరదుంటే మేము రాజకీయాలు మాట్లాడడం. దేవుడు, ప్రార్థన, దయ, క్షమ, కరుణ, ఇది వాళ్ళ లక్షణాలు. అది మాత్రం మాట్లాడుకోండి. దేశక్షేమం గురించి, ప్రపంచ శాంతి గురించి మాట్లాడండి. అంతేగాని మనవాడు కాబట్టి మీరు ఓటేయండి, వాడు దొంగోడైనా కానీ చెప్పకూడదు. ఇలా చెప్పారా వాళ్ళు దెబ్బతింటారు. మిగతా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు కదండి. ఇప్పుడు ఆవిడ కూడా, విమలారెడ్డి గారు కూడా వాళ్ళ ఇంకొక అన్న వివేకానంద రెడ్డి గారు మటర్ గురించి ఏం మాట్లాడింది? ఆవిడ వచ్చి మళ్ళీ క్రీస్తు బోధనలు చేస్తే ఎవడన్నా నమ్ముతాడా? మీరు పవిత్రంగా ఉండాలి కదా, మీరు నిజం మాట్లాడాలి కదా. యేసుప్రభు ఏం చెప్పాడు? నీ కోసం నీ పిల్లల కోసం ఆడమన్నాడు, నా కోసం ఆడవద్దని చెప్పాడు. అవునా కదా? మరి కనీసం మీ అన్నగారు చచ్చిపోతే అతని గురించి ఆడవకుండా చాలా మంచివాడు అతను చంపేసిన వాడు అని చెప్తే పెట్టి మరి కదండి. ఈ విషయంలో ప్రపంచం అంతా, ప్రజలందరూ కూడా మిమ్మల్ని వేరుగా చూడటం మొదలు పెడితే మీకు ఇబ్బంది, మీ కార్యక్రమాలకు ఇబ్బంది. ఆ కార్యక్రమాలకు ఇబ్బంది కలిగిందంటే మీ ఉనికి దెబ్బతింటుంది. పాస్టర్లు ఒక్కొక్కరు 2-3 చర్చలు పెట్టుకుంటారు, 3-4 బ్రాంచ్లు కొట్టెట్టుకున్నట్టుగానే. దశమ భాగం కావాలంటున్నారు. ఈ అన్నిటి మీద ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడైనా ఎంతో పరమత సహనం ఉండి, నాకు మా జాన్ మేస్టర్ అంటే ఎంతో క్రైస్తవం పట్ల మాకు సానుకూలత ఉండి, స్వయంగా మా దగ్గర సమీప బంధువులు మా మిస్సెస్ తరపు వాళ్ళు చర్చికి స్థలం ఇచ్చారు. నాకు ఆ ఊరు వెళ్తే, మా అత్తారు ఊరు వెళ్తే ఎదురుకుండా ఆ మైకులో కనపడుతూ ఉంటాను. నా పాటలు కూడా పాడేస్తాను నేను. అవన్నీ నాకు అలవాటైపోయినాయి. అలాగా నేను బైబిల్ చదివాను, వాళ్ళకన్నా బాగా బోధన చేయగలను నేను. అటువంటి నేనే తప్పు మీరు చేస్తున్నదని చెప్తున్నానంటే, నిజంగానే మిమ్మల్ని దూరంగా పెట్టాలనుకున్న వాళ్ళు, మీ పట్ల చాలా ద్వేషంతో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఇంకా అంత దూరం చేస్తారు కదా. మీరు రాజకీయంలోకి ఎందుకంటే రావాలంటున్నాను నేను. అలాగే హిందూ స్వాదులు కూడా చెప్తాను నేను. ఎత్తల తపాడలా తలదల మెరిసే ఆ స్వరూపానంద స్వామి కూడా రాజకీయాలు నీకు వద్దయ్యా అని చెప్తాను నేను. నీ పని నువ్వు చేసుకో అందంగానే, అంతేగాని రాజకీయాలు నీకు పనేటి చిన్నజీర స్వామి కూడా. మీరు ఏ పని మీద మీరు ఉన్నారో మీ మత ధర్మం ప్రకారం మత ప్రచారం చేసుకోండి. హిందూ జీవన విధానం గురించి బోధించండి, మత ప్రచారం చేసుకోండి, తప్పులేదు. అభివృద్ధి చేసుకోండి, ధర్మాన్ని పంచండి అందరికీ. అంతేగాని ఆడు ముక్కు చాలా బాగుంది, ఇటు జుట్టు బాగుంది అని చెప్పేసి రాజకీయ నాయకుల గురించి మాట్లాడకండి. మీకు ఎందుకు రాజకీయాలు? అటువంటిప్పుడు కాషాయం విడిచిపెట్టి వాళ్ళు, బైబిల్ విడిచిపెట్టి వీళ్ళు రాజకీయాల్లో దిగండి, అంత దురద ఉంటే. అంతేగాని ప్రజల్ని, దేవుణ్ణి, క్రీస్తుని నమ్మిన వాడిని, త్యాగము, ప్రేమ, కరుణ బోధించిన క్రీస్తుని నమ్మిన వాళ్ళని దొంగోళ్ళు పక్కకి వెళ్ళమని చెప్తారట మీరు. అది తప్పు కదా. రేపొద్దున ఇటువంటివి చేస్తే మీకు ప్రమాదం, మీ ఉనికికి భంగం కలుగుతుంది. అంతే మనం చెప్పదలుచుకున్నాం. సో మరి ఇంత జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించట్లేదు? ఎలక్షన్ కమిషన్ స్పందించాలంటే బీజేపీ వాళ్ళు టీడీపీ వైపు ఉండాలి. లేదా వాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫౌల్గా ఆడతాడండి, చంద్రబాబు గారు ఫెయిర్గా ఆడతాడండి, బీజేపీ వాళ్ళు డబుల్ గేమ్ ఆడతారు. కాబట్టి ఆ డబుల్ గేమ్ వన్ సైడ్ అవ్వాలంటే వాళ్ళు టీడీపీతో పొత్తుంటే షడప్ అంటారు వాళ్ళని, లేదా మీ ఇష్టం అంటారు. అది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.